ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఆట్యాపాట్య క్రీడా పోటీల్లో ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని స్థానిక డిఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఆట్యాపాట్య పోటీల ముగింపు కార్యక్రమంలో డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, డాక్టర్ బిఎస్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ సి వాసురెడ్డి, కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బి రామాంజనేయులు, కర్నూలు జిల్లా నెట్బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు బాబు, కర్నూలు జిల్లా ఆట్యాపాట్య సంఘం అధ్యక్షుడు కె నాగరత్నమయ్య, కర్నూలు జిల్లా ఆట్యాపాట్య సంఘం కార్యదర్శి బాల పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకుల్ని, వ్యాపారస్తుల్ని ఆ ప్రాంతం వరకే గుర్తించుకుంటారని, కానీ క్రీడాకారులను ప్రపంచమంతా గుర్తిస్తుందని అన్నారు. డాక్టర్ బిఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటమిని సమానంగా తీసుకొని ముందుకు వెళ్లాలని, అలాగే చదువుతో పాటు క్రీడల్లో సమానంగా రాణించి జీవితంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ సి వాసురెడ్డి మాట్లాడుతూ పోటీలలో ఎవరు గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని, అలాగే ఈ పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం బాల బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన పల్నాడు జిల్లాకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలలో బాలల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పల్నాడు, నెల్లూరు, కర్నూలు జిల్లా జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పల్నాడు, అనకాపల్లి, కర్నూలు జిల్లా జట్లు విజయం నిలిచాయి. ఈ పోటీలలో కర్నూలు జిల్లా జట్టు బాల బాలికల విభాగంలో తృతీయ స్థానం సాధించింది. ఈ కార్యక్రమంలో వేలు విద్యా శిక్షకుడు బాలాజీరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు సుప్రియ, గీతాంజలి, నాగమణి, వెంకటలక్ష్మి, లీలావతి, రాజేశ్వరి, సునంద, లావణ్య, చంద్రకళ, విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్, నెట్బాల్ జాతీయ క్రీడాకారులు చరణ్, తల్లిదండ్రులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వేదిక పెద్దలందరికీ నమస్కారాలు. అదేవిధంగా పిల్లలందరికీ ఇక్కడ ఎంతో కష్టపడి ఎండలో నిలబడి మీరు ఎంతో ఉత్సాహంగా తప్పట్లు కొడుతుంటే నాకే బాధ వేస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఆటల్లో గెలిచిన వారే కాకుండా అందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఇంతటితో ఆగిపోలేదు, ముందు మీరు ఇంకా సాధించాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం రాష్ట్ర స్థాయి, దీన్ని అధిగమించి మీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోవాలని కోరుకుంటూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.